పూరీ కర్రీ ఇంట్లోనే హోటల్ టేస్ట్ సేమ్ హోటల్ టేస్ట్ లాగా ఉండేటట్టుగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అచ్చం హోటల్లో తిన్నట్టే ఉంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ కావాలి. హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి కానీ ట్రాన్స్పరెంట్గా ఉంటే సరిపోతుంది. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 3 నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక పసుపు వేసుకోవాలి సరిపడా. పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఉడికించి పొట్టు తీసుకొని చిదుముకున్న ఆలుగడ్డల్ని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఆలుగడ్డలు వేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి పోపులో. తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని సరిపడా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని నీళ్లు మరిగేదాకా మరిగించుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని నీళ్ళని మరిగించుకోవాలి. అంతలోపు మైదా పిండి తీసుకుంటున్నాను నేను 10 టేబుల్ స్పూన్లు. ఎవరైనా బేసన్ పిండితోటి చేస్తారు. మైదా పిండితో చేస్తే తొందరగా గడ్డ కట్టకుండా మంచి చిక్కగా చాలా బాగుంటుంది టేస్ట్. ఇట్లా ఉండలు లేకుండా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి మైదా పిండిని. కలుపుకొని ఇట్లా నీళ్లు మరుగుతూ ఉండగా ఈ మైదా పిండి కలుపుకున్న నీళ్ళని ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. హోటల్లో వాడే సీక్రెట్ ఇదే. మైదా పిండి తోటి చేస్తారు. బేసన్ పిండి అయితే తొందరగా గడ్డ కడుతుంది. చల్లారాక ఇది కట్టదు. ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. మైదాపిండి నీళ్ళు వేసుకున్నాక ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాక చిక్కబడ్డది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా పూరీలోకి తింటే చాలా చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా పూరీ కర్రీ ఇంట్లోనే అచ్చం హోటల్ టేస్ట్లో ఉన్నట్టుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.